ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణపై ఇరువురు చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఆడపులుల సంఖ్య పెంపు కోసం మహారాష్ట్ర 2 ఆడపులులను ఇవ్వడానికి అంగీకరించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సహకారానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన తూర్పు కనుమల్లో పులుల జన్యు వైవిధ్యం పెంపునకు ఈ చర్య దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలు వన్యప్రాణుల సంరక్షణలో మరింత సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఇక ఈ సహకారానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన తూర్పు కనుమల్లో పులుల జన్యు వైవిధ్యం పెంపునకు ఈ చర్య దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలు వన్యప్రాణుల సంరక్షణలో మరింత సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది. కలిసిన తర్వాత వారికి సంబంధించినటువంటి వివరాలు కీలకంగా కూడా వివరించినటువంటి పరిస్థితి. 2 రాష్ట్రాలకు సంబంధించి సమన్వయ విషయాలపై క్లారిటీగా మాట్లాడుతూ కూడా తూర్పు కనుమలలో ఆడపులుల సంతానోత్పత్తి తగ్గింది, వాటికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించాలని కోరటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 2 పులులను తూర్పు కనుమలకు పంపడానికి కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక వన్యప్రాణుల సంరక్షణకు అన్ని రాష్ట్రాలు కలిసి ముందుకు రావాలి, ఆ విధంగానే ముందుకు సాగాలనే విషయాలపైన కూడా ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్ కు 2 ఆడపులులు ఇవ్వడానికి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే దరిదాపుగా 45 నిమిషాల పాటు మహారాష్ట్ర సీఎం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలు సమన్వయ విషయాలపై కూడా చర్చించినట్టు కూడా పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే రానున్న రోజుల్లోనే త్వరగానే తూర్పు కనుమలకు 2 ఆడపులను పంపుతామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక గతంతో పోలిస్తే గనక తూర్పు కనుమలలో పులుల సంతానోత్పత్తి పూర్తిగా తగ్గిపోవటము, ఆడపులు లేకపోవడంతో ఇబ్బందులు కూడా ఉంటున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి సహాయ సహకారాలు కావాలని కోరిన నేపథ్యంలో వానికి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు ఎలా అయితే పంపారో అలానే ఇప్పుడు కూడా పులులకు సంబంధించి కూడా సంతానోత్పత్తికి అవసరం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వన్యప్రాణులను కాపాడాలనే ఉద్దేశంతో అలానే పులుల యొక్క ఆ సంఖ్య గణనీయంగా పెంపుదలకు అవకాశం ఉండటానికి కూడా ఆడపులుల అవసరం ఉంది కాబట్టి అని చెప్పిన నేపథ్యంలో వాటిని 2టిని ఆ మహారాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు తూర్పు కనుమల ఈ ప్రాంతానికి పంపడానికి కూడా ఓకే చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే మహారాష్ట్ర ప్రభుత్వంతో కావలసిన సహాయ సహకారాలు వాటన్నిటిపై కూడా కీలకంగా చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే నిన్న ఆరోగ్యానికి సంబంధించి ఛాత్రశిక్ష కోసం ముంబై వెళ్ళిన తర్వాత ఈ రోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యి రాష్ట్రానికి అవసరమైనటువంటి గురించి కూడా చర్చించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా 4 గంటల వరకు కూడా ముంబైలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉంటారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉంటారు. అక్కడి నుంచి బయలుదేరి తర్వాత అమరావతి చేరుకుంటారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అలానే చూసుకున్నట్లయితే గనక మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి జరిగినటువంటి భేటీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి సమన్వయ విషయాలపై కూడా కీలకంగా చర్చించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. థ్యాంక్ యూ.